హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అక్టోబర్ నెల పెన్షన్‌లకు సంబంధించి మరో కొత్త సమాచారం అయితే అందిస్తున్నాను. సో, యాక్చువల్‌గా నిన్నటి రోజున నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అందులో ఈ యొక్క సచివాలయం స్టాఫ్ అయితే ఈరోజు 10 గంటల నుంచి అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తారని చెప్పాను. సో, యాక్చువల్‌గా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ముందులాగానే పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తున్నారనమాట. సో, అయితే ఇక్కడ మనకు సచివాలయం ఉద్యోగులు చేస్తున్నటువంటి ఒక డిమాండ్ అయితే ఉందన్నమాట. సో, వాలంటీర్ల విధుల నుంచి వారికి విముక్తి కలిగించాలని, సో, అందువల్ల మేము ఈరోజు అంటే యాక్చువల్‌గా ఈ యొక్క అక్టోబర్ 1 తేదీన పింఛన్ల పంపిణీ 10 గంటల నుంచి ప్రారంభిస్తామని జెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట ఒకే మాట మీద ప్రభుత్వానికి. అయితే ఇక్కడ ఎవరి నుంచైతే డిమాండ్ చేస్తారో వాళ్ళే ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క టైమింగ్స్‌లోనే పంపిణీ చేయమని జెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో, ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద అయితే జూసుకోవచ్చు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది సబాబుగానే జరుగుతుందనమాట. ఇక్కడ జూసుకోవచ్చు అల్లూరి సీతారామరాజులో. సో, ఇక్కడ ఆల్రెడీ 1293 మందికి పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయిందనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా అయితే ఉందనమాట. సో, మనకు ఈ యొక్క పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అయితే కొనసాగుతుంది. అలానే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి పెన్షన్‌లకు సంబంధించి. వన్ బై వన్‌గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఈ విధంగా తాజాగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు క్లియర్‌గా విత్ ప్రూఫ్స్‌తో సహా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మీకు క్లియర్‌గా ఒక వివరణ అనేది అందించడం జరుగుతుందనమాట. సో, నిన్న నేను నోటీస్ చేసినటువంటి కొన్ని ప్రశ్నలైతే ఉన్నాయన్నమాట. సో, వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇక్కడ డోర్ డెలివరీకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి అందించేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ డేట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో, మనకు యాక్చువల్‌గా 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ అయితే జరగాలి. 2వ తేదీన సెలవు ఉంది కాబట్టి 3వ తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ల అప్డేట్స్ గురించి అయితే అడుగుతున్నారనమాట. సో, ప్రభుత్వం నుంచి కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవండి. 50 సంవత్సరాల పెన్షన్‌కి సంబంధించి, విడో పెన్షన్‌కి సంబంధించి, సో, వికలాంగుల పెన్షన్‌లకు సంబంధించి, మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి, సో, ఇలా ఏ పెన్షన్‌కి సంబంధించి కొత్తగా దరఖాస్తులనేటివి తీసుకోవడం లేదు. చాలామంది కూడా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పి అడుగుతూనే ఉన్నారనమాట. సో, వారందరికీ కూడా ఇదే అండి సమాధానము. సో, పెన్షన్‌లకు సంబంధించి కొత్తగా అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు. ఈ నెలలో కూడా తీసుకోరు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న సదరం సర్టిఫికేట్‌లకి సంబంధించి అయితే అడుగుతున్నారనమాట. అన్న మేము కొన్ని నెలల క్రితమైతే సర్టిఫికేట్‌లకి సంబంధించి సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకొని వైద్య పరీక్షలు కూడా నిర్వహించుకొని ఉన్నాము. సో, మాకింకా కూడా సర్టిఫికేటు డాక్టర్ సైట్‌లో పెండింగ్ ఉందని చెప్పి చూపిస్తుందని చెప్పని అడుగుతున్నారనమాట. ఇక్కడ యాక్చువల్‌గా సదరం సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ ఎవరి లాగిన్‌లో పెండింగ్ ఉంటాయో వాళ్ళు క్లియర్ చేస్తేనే మీకు సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, అవి పెండింగ్‌లో ఉన్నట్లయితే అవి అలానే ఉంటాయండి. సో, మీరు కొత్తగా సదరంకి స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మళ్ళీ కూడా. సో, ఆ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఆటోమేటిక్‌గా మీకు జనరేట్ అవుతుందనమాట. వచ్చేస్తుంది. సో, మీరు వెయిట్ చేయాల్సిందే అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలానే కొత్తగా సదరం సర్టిఫికేట్‌కి మేము దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నాము. సో, మాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో, వీళ్ళకేంటంటే ఈ యొక్క కొత్త సదరం స్లాట్స్ అనేటివి అక్టోబర్ నెలలో ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఈ నెలలోనే వస్తాయి డేట్స్. తప్పకుండా తెలియజేస్తాను. సెప్టెంబర్ నెలాఖరు వరకైతే స్లాట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ అక్టోబర్ నెలలో మాత్రము స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో, 2 రోజులు టైం అయితే ఇస్తారు. దరఖాస్తులనేటివి మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా మరియు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చనమాట. నేను తప్పకుండా తెలియజేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ వరకు. ఓకేనా? సో, అయితే ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్‌ల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉన్నారో వీరికి మరొక నోటిఫికేషన్ అంటే మరొక నోటీస్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఎందుకు ఈ నోటీస్ వస్తుందంటే రీఅసెస్‌మెంట్ వరకు మళ్ళీ కూడా నోటీస్ అనేది పంపిస్తారనమాట. ఈ రీఅసెస్‌మెంట్ నోటీస్ వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మళ్ళీ వైద్య పరీక్షలకైతే వెళ్ళాలి. అయితే ఈసారి స్ట్రిక్ట్‌గా జరిగే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, మీ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేటివి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. సో, మీకు మళ్ళీ కూడా నోటీస్ అనేది వస్తుంది. పెన్షన్ ఉండాలా లేదా అనే దాని మీద. సో, అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్‌లకు సంబంధించి ఈ ప్రాసెస్ అనేది ముందు రోజుల్లో అయితే జరగబోతుందనమాట. సో, కాబట్టి అప్పీల్ చేయబడినటువంటి వాళ్ళకి మరొక నోటీస్ అనేది వస్తుందనే దాని మీద మీకు క్లారిటీ అయితే ఉంచదలిచానని అనుకుంటున్నాను. ఈ నెలలోనే వస్తాయి నోటీసులు గూడా. ఓకేనా?
సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా నోటీస్ పొందినటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క వికలాంగుల మెడికల్ పెన్షన్‌లలో ఇంతవరకు నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళకి కూడా నోటీసులనేటివి ఈ నెలలోనే రాబోతున్నాయి. ఓకేనా? అందరికీ కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. ఈ యొక్క నోటీసులనేటివి ప్రతి కేటగిరీకి సంబంధించి అయితే వస్తాయన్నమాట. ముందుగా రూ. 15,000 అదేవిధంగా ఈ యొక్క రూ. 6,000 పెన్షన్స్ అనేటివి పెద్ద అమౌంట్ కాబట్టి వీటిలో వెరిఫికేషన్ చేశారు. నెక్స్ట్ రూ. 4,000 పెన్షన్ తీసుకునే ప్రతి కేటగిరీకి కూడా నోటీసులనేటివి వస్తాయి. వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయన్నమాట. సో, నాకు తెలిసి ఇదంతా కూడా సంవత్సరం రోజులు జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, మీకొక క్లారిటీ అనేది ఇవ్వాలని ఈ విధంగా వీడియోస్ అనేటివి కూడా చేస్తున్నానన్నమాట. సో, రూ. 4,000 పెన్షన్‌ల వెరిఫికేషన్‌లోకి గనక వచ్చినాయంటే ఖచ్చితంగా చాలామంది పెన్షన్‌లనేటివి తొలగే అవకాశం అయితే ఉంటుందండి. సో, నేను మీకు ముందుగానే చెప్తున్నాను. మీరిది నిజం కాదు అనుకోవద్దు. ఖచ్చితంగా జరిగే పరిస్థితులైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే బోగస్ పెన్షన్‌లను తొలగించిన తర్వాతే సో, లబ్ధిదారులకు కొత్త పెన్షన్‌లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు ఈ యొక్క మెడికల్ మరియు ఈ యొక్క వికలాంగుల పెన్షన్‌లలో ఈ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బోగస్ పెన్షన్‌లనేటివి రిమూవ్ చేసేసిన తర్వాత కొత్త అప్లికేషన్స్ తీసుకుంటూ ఉంటారు ఒకవైపు. అలానే ఈ యొక్క రూ. 4,000 పెన్షన్ సంబంధించిన కేటగిరీ వాళ్ళకైతే ఈ యొక్క నోటీసులనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ ప్రాసెస్ అనేది జరగబోతుంది ముందు రోజుల్లో. కాబట్టి పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఓకేనా? సో, అలానే కొంతమంది అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న విడో పెన్షన్ ఏంటి? స్పౌస్ పెన్షన్ ఏంటి? అని అడుగుతున్నారు. స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి ప్రతి నెల కూడా దరఖాస్తులనేటివి జరుగుతూనే ఉంటాయండి. సో, ఈ నెలలో కూడా కొత్త పెన్షన్‌లనేటివి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాదాపు 10,458 మందైతే ఈ యొక్క స్పౌస్ కేటగిరీలోకైతే పెన్షన్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే పొందారనమాట. వారికి స్పౌస్ కేటగిరీ పెన్షన్‌లనేటివి ఇవ్వడం జరుగుతుందండి ప్రభుత్వము ఈ నెలలోనే. అలానే ఇక్కడ స్పౌస్ అంటే ఎవరు? విడో అంటే ఎవరంటే స్పౌస్ కేటగిరీకి సంబంధించిన మహిళ ఎవరవుతారంటే ఇక్కడ భర్త ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారనమాట. ఆయన చనిపోతే వారికి భార్య గనక ఉండినట్లయితే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. విడో పెన్షన్ ఏంటంటే నార్మల్‌గా పెన్షన్ వచ్చినా, రాకపోయినా ఎవరైతే భర్త ఉంటారో ఆయన చనిపోయినప్పుడు సో, భార్యకి ఇచ్చేటువంటి పెన్షన్‌ని విడో పెన్షన్ అంటారు. సో, ఇదొక క్లారిటీ అనేది తెలియక చాలామంది కూడా విడో పెన్షన్‌ల గురించైతే ఎక్కువ మంది అయితే అడుగుతున్నారండి నన్ను. సో, కాబట్టి స్పౌస్ వేరు, విడో వేరనమాట. సో, ఇక్కడ మనకు ప్రభుత్వము ప్రతి నెల కూడా స్పౌస్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి చేస్తూనే ఉందనమాట. సో, ఈ విధంగా అయితే స్పౌస్ మరియు విడో పెన్షన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క పెన్షన్‌ల అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో, కాబట్టి మీకు 1, 3 తేదీల్లో పెన్షన్‌ల పంపిణీ అనేది జరుగుతుందండి. పెన్షన్ అనేది తీసుకోండి. అలానే మనకు మరొకసారి నోటీసులనేటివి వస్తాయన్నమాట. ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ నోటీసులనేటివి వస్తాయి. అలానే ఇంతవరకు నోటీస్ తీసుకోనన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నోటీసులనేటివి రావడం జరుగుతుందని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సమాచారం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేటెస్ట్‌గా ఉన్నటువంటి అన్ని అప్డేట్స్‌ని అండ్ మీకున్నటువంటి డౌట్స్ నాకొచ్చినటువంటి కామెంట్స్‌లో ఉన్నటువంటి కొన్నిటిని నేను మీకు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. తప్పకుండా మీకందరికీ కూడా వివరణతో కూడినటువంటి వీడియోస్ అనేటివి చేసే ప్రయత్నం చేస్తాను. లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.